అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ భవిష్య ముచ్చట్లు అండి. ఈరోజు నేను హోటల్ స్టైల్ మైసూర్ బజ్జీ చేస్తున్నానండి. మైసూర్ బోండాలు. దానికి కావాల్సిన పదార్థాలండి: మైదా పిండి నేను 1.5 కప్పు తీసుకున్నానండి, ఇంకా హాఫ్ కప్ తీసుకుంటాను. పెరుగు 1 కప్పు, కొంచెం పచ్చిమిరపకాయ, హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక 3-4 కరివేపాకు, కొద్దిగా అల్లం అండి. ఇవంతా చాప్ చేసుకున్నాను, ముక్కలు చేసి పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయ, అల్లము, కరివేపాకు ఇవంతా ముక్కలు చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు యాడ్ చేద్దామండి. ఇవంతా ఒక గిన్నెలోకి తీసుకుంటున్నానండి. దీనిలో 1/4 వంట సోడా వేస్తున్నానండి. కొద్దిగా సాల్ట్ వేస్తున్నానండి, మళ్ళీ తర్వాత టేస్ట్ చూసి వేసుకుందాము. హాఫ్ స్పూన్ వేస్తున్నానండి. వన్ కప్ కర్డ్ పెరుగు వేస్తున్నానండి. పులిసిన పెరుగు అయితే ఇంకా బాగా పొంగుతుందండి. ఇది ఇప్పుడు మనం బాగా బీట్ చేసుకోవాలి, బాగా కలుపుకోవాలండి. ఇది ఎంత బాగా మిక్స్ చేస్తే బోండా అంత బాగా పొంగుతుందండి, చాలా బాగా వస్తుంది. బాగా మిక్స్ చేసుకుందాం దీన్ని. దీనిలోనే ఇప్పుడు మైదా పిండి యాడ్ చేసుకుందామండి. ఫస్ట్ అవంతా మిక్స్ చేసిన తర్వాత మైదా పిండి వేయాలండి. నేను 1.5 కప్పు తీసుకుంటున్నాను. 1 కప్పు, మళ్ళీ హాఫ్ కప్పు వేస్తున్నానండి. 1.5 కప్పు పెరుగు, 1 కప్ వేసాను. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేద్దామండి. కొంచెం జారుగా ఉండాలి. ఒకవేళ సరిపోకపోతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందామండి. పెరుగైనా యాడ్ చేసుకోవచ్చు, వాటర్ అయినా వేసుకోవచ్చు. ఫస్ట్ మిక్స్ చేద్దాం. ఇదంతా బాగా కలపాలండి. ఎంత బాగా కలిపితే అంత బాగా పొంగుతుంది. పెరుగు వేసాం కదా, సరిపోలేదు, కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. ఇందాక పెరుగు తీసుకున్నాను కదా, ఆ కప్లోనే వాటర్ వేసుకొని కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి. ఫస్ట్ బాగా మిక్స్ చేయండి. సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకుందాం. కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. నేను 1 స్పూన్ అంత వేస్తున్నాను. 1 స్పూన్ ఆయిల్ వేసాను. ఇప్పుడు మళ్ళీ బాగా కలిపి పెట్టుకుందామండి. చూడండి, బాగా కలిపేసానండి. నేను ఈ కప్పుతో 1.5 కప్పు పిండి తీసుకున్నాను. 1.5 కప్పే మనకు 1 కప్పు పెరుగు, హాఫ్ కప్పు వాటర్ పట్టినాయండి. 1.5కి 1.5 సరిపోతుందండి. నీట్గా సరిపోయింది. చూడండి, ఉంటలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని బాగా కలిపేసుకోవాలండి. పిండి బాగా మిక్స్ చేస్తే ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగా పొంగుతుందండి. అన్నీ వేసేసి ఇప్పుడు దీన్ని ఒక 2 అవర్స్ అట్లే పెట్టేసుకుందామండి. చూడండి, 2 అవర్స్ తర్వాత ఇట్లా బాగా పులిసిందండి. ఇప్పుడు ఈ పిండిని మనం బోండాల్లాగా వేసుకుందాము. మళ్ళీ ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకున్నానండి, బాగా కలిపేసుకున్నాను. కలిపితే బాగా పొంగుతుంది. ఆయిల్ పెట్టుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసేసుకుందాము. ఆయిల్ హీట్ అయింది అండి, వేస్తున్నాను. చూడండి, బాగా పొంగుతున్నాయి. ఇట్లా 3 వేళ్ళతో కూడా ఇట్లా సైడ్ నుంచి కూడా వేయచ్చండి. అట్లా మనకు ఇంకా అంత ప్రాక్టీస్ లేదు కాబట్టి బయట అయితే వాళ్ళు ఇట్లా వేస్తారండి, వేళ్ళ మధ్యలో నుంచి. చూడండి, బాగా పొంగుతున్నాయి. చూడండి, వేగిపోయాయండి. ఇప్పుడు తీసేసుకుందాము. చూడండి, చాలా బాగా వచ్చాయండి. ఎంత బాగా పొంగినాయో, చాలా బాగున్నాయి. కాకపోతే ఇట్లా వేళ్ళ మధ్యలో పెట్టి ఇక్కడి నుంచి ఇట్లా వేసామంటే ఇంకా రౌండ్గా వస్తాయండి. మనం ఆ విధంగా వేయలేము కాబట్టి ఇలా ఉన్నాయి. చూడండి, బాగా పొంగినాయి. నేను దాంట్లోకి కాంబినేషన్ చట్నీ చేసుకున్నానండి. చెనక్కాయల చట్నీ, ఎర్రకారము. చాలా బాగుంటుందండి. కొబ్బరి చట్నీ అయినా కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. చూడండి, చాలా బాగా కుక్ అయిందండి. మధ్య మధ్యలో పచ్చిమిరపకాయ, అల్లము, జీలకర్ర, కరివేపాకు వేసాం కదండి, ఆ ముక్కలు వచ్చాయి. చూడండి, బాగా కుక్ అయింది. ఎంత బాగా వచ్చిందో చూడండి. టేస్ట్ చూద్దామండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి కొత్తగా పెట్టిన వాళ్ళని కూడా.
ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఒకసారి ట్రై చేసి చూడండి, ఇదే కొలతలతో చేయండి, చాలా బాగా వచ్చింది, చాలా బాగా పొంగాయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.